ఏమండి, ఈ లోక జ్ఞానం నీకు కలిగి ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ నీకు పరసంబంధమైన జ్ఞానం అయితే ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి, ఏ జ్ఞానం ఉండాలి? దేవుని పరసంబంధమైన జ్ఞానం అయితే ఖచ్చితంగా మనకు ఉండాలి. ఎందుకంటే భూమి మీదైనా రేపు అక్కడికి పోయినాకైనా మనం క్రీస్తుకు అప్పగించబడ్డాం. యేసయ్యతో కలిసి మనం బతకాలనుకుంటున్నాం గనుక ఇప్పుడు భార్యాభర్తలు కలిసి మంచిగా మనుగడ సాగించాలంటే ఒకరిని కూర్చున్న జ్ఞానం ఒకరికి తెలిసి ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకొని ఉండాలి. ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకొని ఉండాలి. అప్పుడే ఆ కాపురం సజావుగా సాగిద్ది. ఒకళ్ళకొకళ్ళు అర్థం కాలేదనుకో రోజు తనుగు సత్తారు. ఒకళ్ళకొకళ్ళు అర్థం కాలేదనుకో తన్నుకుంటారు రోజు. వాళ్ళ కాపురం కష్టం. 4 రోజుల్లోనే వాళ్ళు విడిపోవటం కూడా జరిగిద్ది. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కలిసి సజావుగా బతకాలంటే, కలిసి వ్యాపారం చేయాలన్నా, కాపురం చేయాలన్నా, సహవాసం చేయాలన్నా ఒకరిని కూర్చున్న జ్ఞానం ఒకరికి తెలిసి ఉండాలి. అందుకే నేను ఫిక్స్ అయ్యా, నాకు లోకంలో ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో చాలా మ్యాటర్ ఉంది, అదంతా తెలుసుకోవడానికి నేను ప్రయత్నించాల. ఇంతవరకు నేను మనీని అవతల వాళ్ళకి పంపించడం ఇంతవరకు నా చేతితో నేను చేయలే. తెలుసుకోవాలనుకోవాలా నేను. వాట్సాప్లు తెలియదు, ఫేస్బుక్లు తెలియదు, ఏం మాట్లాడే పని లేదు. ఆ చెత్త జోలికి పోలా నేను. అలాంటి ఏదన్నా నాకు నేను క్రియేట్ చేసుకొని ఉన్నట్టయితే నా బతుకు తిరణాలైపోయేది. అస్సలు మాట్లాడే పనే లేదు. తెలుసుకొని ఉండాలి, మనం తెలుసుకొని ఉండాలి. కొద్ది గొప్ప అవసరాన్ని బట్టి అన్న కొన్ని తెలుసుకోవచ్చు, కానీ ఇవి ఏవి తెలిసినా తెలియపోయినా మనకి ఆయన తెలిసి ఉండాలి. ఆయన కూర్చున్న జ్ఞానం అయితే తెలిసి ఉండాలి. దేవునికి స్తోత్రం. లోక జ్ఞానం మొత్తాన్ని అవపోసన పట్టినోడికి సైతం ఇప్పుడు దైవ జ్ఞానం చెప్పాల్సి వస్తుందిగా. నేను గమనించండి మీరు. అంటే ఏది శ్రేష్టమైందో దాని మీద దృష్టి పెట్టి